మనం మాట్లాడేది ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్ ఎవరు అప్లికబుల్ అవుతుంది అని చెప్తున్నాం. ఈ ఇన్వాయిసింగ్ అనేది జనరల్గా ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఎవరు అప్లికబుల్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే B2Bకి అప్లికబుల్ అవుతుంది. B2B ట్రాన్సాక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్కి అప్లికబుల్ అవుతుంది. ఆ తర్వాత సెస్ డెవలపర్కి అప్లికబుల్ అవుతుంది. ఇన్వాయిసింగ్ అనేది B2B అప్లికబుల్ అవుతుంది. సెస్ డెవలపర్ ఎక్స్పోర్ట్స్ అప్లికబుల్ అవుతుంది. సెస్ డెవలపర్కి అప్లికబుల్ అవుతుంది. కానీ సెస్ డెవలపర్ అప్లికబుల్ అవుతుంది కదా. అయితే వీడు ఏమంటున్నాడంటే ఈ ఇన్వాయిసింగ్ అనేది కొన్ని మందికి అప్లికబుల్ కాదు, కొంతమందికి ఎవరికి అప్లికబుల్ కాదంటే ఇక్కడ మనకి చెప్పిండు ఎవరికి అప్లికబుల్ కాదు ఒకసారి చూడు. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్ అనేది నార్మల్గా ఏంటంటే అప్లికబిలిటీ ఏంటంటే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 17-18కి వచ్చింది అనమాట. 17-18 నుంచి వచ్చింది. 17-18 నుంచి వచ్చింది కాబట్టి వీడు ఏమంటున్నా అంటే 17-18 నుంచి వచ్చింది కదా, మోర్ దెన్ 5 CR ఉందనుకో ఈ ఇన్వాయిసింగ్ అప్లికబుల్ అవుతుంది. మోర్ దెన్ 5 CR ఉందంటే ఈ ఇన్వాయిసింగ్ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చెప్పింది మోర్ దెన్ 5 CR ఉందంటే ఈ ఇన్వాయిసింగ్ అప్లికబుల్ అవుతుంది. 17-18కి వచ్చింది. మోర్ దెన్ 5 CR ఉంటే ఇన్వాయిసింగ్ అప్లికబుల్ అవుతుంది. ఈ ఇన్వాయిసింగ్ అనేది వాలంటరీగా చూస్ చేసుకోలేము, వాలంటరీగా చూస్ చేయలేము అనమాట. అయితే ఈ ఇన్వాయిసింగ్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే B2Bకి అప్లికబుల్ అవుతుంది. B2Bకి అప్లికబుల్ అవుతుంది. ఆ తర్వాత B2Cకి అప్లికబుల్ కాదు, B2Cకి అప్లికబుల్ కాదు. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లాసెస్ ఆఫ్ ద పర్సన్స్ నోటిఫైడ్ మ్యాండేటరీగా ఈ ఇన్వాయిసింగ్ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు పక్క వీళ్ళకి చూసారు కదా, సెజ్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ వీళ్ళందరికీ అవసరం లేదనమాట ఇన్వాయిసింగ్. ఎగ్జాంపుల్ సెజ్ ఉందనుకో అవసరం లేదు, ఇన్సూరర్ ఉందనుకో అవసరం లేదు, బ్యాంకింగ్ కంపెనీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, GTA, NBFC, ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్, ఆ తర్వాత ఎనీ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు వీళ్ళందరికీ అవసరం లేదు. కానీ ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు వీళ్ళకి అవసరం లేదు, ఇన్వాయిసింగ్ అవసరం లేదు, కానీ B2B సప్లైస్కి కావాలి, ఎక్స్పోర్ట్స్కి కావాలి, B2Cకి కావాలి. కానీ ఐఎస్డీకి కూడా ఐఎస్డీ అనేది ఫర్దర్ ఇన్వాయిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఐఎస్డీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇన్వాయిసింగ్ అప్లికబుల్ టు ఐఎస్డీ అంటే కాదు. ఒకవేళ నోటిఫైడ్ పర్సన్స్ ఉన్నాడు, ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఒకవేళ నోటిఫైడ్ పర్సన్స్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్ అనేది ఒకవేళ వీడు ఏమంటుండంటే ఇఫ్ ద ఇన్వాయిస్ ఈజ్ రేజ్డ్ బై ద నోటిఫైడ్ పర్సన్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద సప్లైస్ మేడ్ బై హిమ్, అంటే నథింగ్ బట్ సప్లయర్ వచ్చేసి నోటిఫైడ్ పర్సన్స్ ఇక్కడ డిఫైన్ చేశారు, 9(3)లో డిఫైన్ చేశారు. ఒకవేళ రిసిపియంట్ ఉన్నాడు, అడ్వకేట్ సర్వీసెస్ అనేది నోటిఫైడ్ సర్వీసెస్ కదా. అయితే ఇప్పుడు ఏంటంటే వీడు ఏం చేస్తున్నాడంటే అడ్వకేట్ సర్వీసెస్ నోటిఫైడ్ కాబట్టి ఒకవేళ వీడు ఇన్వాయిస్ రేజ్ చేసిన అనుకో ఈ ఇన్వాయిసింగ్ అనేది వీళ్ళకి అప్లికబుల్. ఈవెన్ దో వీడు RCMలో ట్యాక్స్ పే చేయాలన్న వచ్చినా కానీ ఈ ఇన్వాయిసింగ్ అనేది వీళ్ళకి అప్లికబుల్ ఓన్లీ 9(3)లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్లో వీడు ఏంటంటే ట్యాక్స్ పేయర్ ఉన్నాడు, ఫార్మ్ ఆఫ్ అడ్వకేట్, టర్న్ ఓవర్ మోర్ దెన్ 5 CR ఉంది, సప్లైయింగ్ టు కంపెనీ, డిశ్చార్జింగ్ RCM ఉంది కాబట్టి ఇన్వాయిసింగ్ అప్లికబుల్. అదర్ హ్యాండ్ అయితే ఒకవేళ ద సర్వీసెస్ ఆర్ సప్లైస్ ఆర్ రిసీవ్డ్ బై ద నోటిఫైడ్ పర్సన్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ ఉందనుకో ఇన్వాయిసింగ్ డస్ నాట్ అప్లికబుల్. ఓకేనా, అప్లికబుల్ కాదు. ఓకేనా, ఇది నార్మల్. ఇప్పుడు సెజ్ యూనిట్కి అప్లికబుల్ కాదు, బ్యాంకింగ్, సప్లయర్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్